వెల్కమ్ టు లైఫ్ లైన్. ఆటిజం, ADHD తో బాధపడే పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇది ఆటిజం ADHD అని గుర్తించడం ఎలా, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వినోదిత. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. హలో. ఆటిజం, ADHD ఉన్న పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటారు? సో మెయిన్గా ఆటిజం అండ్ ADHD దే ఆర్ నోన్ యాజ్ డెవలప్మెంటల్ డిజార్డర్స్. సో ఇవి డిసీజ్ కిందకి పరిగణలోకి తీసుకోము, బట్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ డిజార్డర్స్. సో మనకి డెవలప్మెంట్లో డిజార్డర్స్ ఉంటాయి. సో ఫిజికల్ డెవలప్మెంట్ అంటే నో, ఇట్ ఈస్ రిగార్డింగ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అనమాట. సో మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫోకస్లో కానీ, సోషల్ ఇంటరాక్షన్స్లో కానీ, బిహేవియరల్ ప్యాటర్న్స్లో కానీ డిఫరెన్సెస్ అనేవి వస్తాయన్నమాట. సో ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే ఆటిజం అండ్ ADHD రెండు సపరేట్ డిజార్డర్స్ అనమాట. సో ఇందులో మనకి బిహేవియరల్ ట్రేట్స్ ఎట్లా ఉంటాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా ఆటిజం తీసుకున్నట్లయితే, సో ఆటిస్టిక్ బిహేవియర్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఏదైనా నచ్చింది అని అంటే దాన్నే రిపీటెడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎమోషనల్గా కొంచెం వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం రాదు, అండ్ ఆల్సో దే కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఎమోషనలీ. ఒకటే దగ్గర కూర్చోవడం కానీ, అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ థింగ్స్ కానీ, ఒకవేళ వాళ్ళకి ఒక టాయ్ నచ్చింది అంటే దాంతో ఆడుకోవడం వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇఫ్ దే ఆర్ ఆస్క్డ్ టు ప్లే విత్ సమ్ అదర్ పర్సన్, దెన్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ దట్. సో ఇది ఆటిస్టిక్ బిహేవియర్స్ అనమాట. అదే ADHDలో చూసుకున్నట్లయితే, ADHD ఫుల్ ఫామ్ వచ్చేసి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. సో ఇందులో ఏంటంటే మనకి 3 ట్రేట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది, అంటే మనకి ఇన్అటెంటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ థింగ్ హైపర్ యాక్టివిటీ. అండ్ ఈ హైపర్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆటిజంలో ఏంటంటే ఒకటే దగ్గర కూర్చొని రిపీటెడ్ బిహేవియర్స్ ఎలా అయితే చేస్తారో, అదే ADHDలో అయితే మనకి వాళ్ళు ఒక దగ్గర కూర్చోడానికి అవ్వదు. అండ్ దే కాంట్ ఈవెన్ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్. ఈవెన్ దో వాళ్ళకి ఆ పర్టికులర్ థింగ్ అనేది నచ్చినా కూడా వాళ్ళకి ఆ పర్టికులర్ థింగ్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా మైండ్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ పొజిషన్లో ఒక 5 minutes కూర్చున్నారు అని అంటే దెన్ దే కాంట్ ఈవెన్ సిట్ ఆఫ్టర్ దట్ 5th minute, మళ్ళీ ఆ పొజిషన్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ ఆఫ్ ఆటిజం అండ్ ADHD. ఓకే, మీరు హైపర్ యాక్టివ్గా ఉంటారు ADHDగా ఉంటే అని. మామూలుగా చిన్న పిల్లలు, ఒక సర్టన్ ఏజ్ పిల్లలు యాక్టివ్గానే ఉంటారు. ఇది హైపర్ యాక్టివ్ అని ఎలా గుర్తించడం అంటారు? సో మెయిన్గా హైపర్ యాక్టివిటీ అనేది కన్సిడర్ చేసినప్పుడు నార్మల్గా అల్లరి వేరే, ఈ హైపర్ యాక్టివిటీ వేరే. వన్స్ మనకి ఈ సిమ్టమ్స్ ఎట్లా బయటపడతాయి అంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఇందులో మెయిన్ వచ్చేసి చిన్నప్పటి నుంచి మాటలు సరిగ్గా రావు. దాంతోపాటు వాళ్ళు ఒక దగ్గర కూర్చోకుండా ఉండడము, ఈవెన్ 5 minutes నార్మల్గా అల్లరి అంటే ఆ టైం పీరియడ్లో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండడం అనేది చూస్తాము. బట్ ఇన్ ADHD కేసెస్ ఎట్లా అంటే 5 minutes ఒక దగ్గర ఉంటారు, ఇంకొక 5 minutes వేరే దగ్గర ఉంటారు. అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఒక పని చేస్తున్నారు, సో దాని మీద ఓన్లీ దే కెన్ ఫోకస్ ఆన్ దట్ పాయింట్ ఫర్ 5 minutes. ఆ తర్వాత మళ్ళీ అది చేంజ్ అయిపోతుంది, మళ్ళీ వేరే దానికి వెళ్తారు. అలా చేంజబిలిటీ అనేది చూస్తుంటాము. అదే అల్లరి చేసే కిడ్స్లో ఇట్ ఈస్ నాట్ దాట్ పాయింట్ అనమాట. ఓకే, ఆటిజం కానీ ADHD కానీ పిల్లల్లో రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? సో కాజెస్ చూసుకున్నట్లయితే మెయిన్గా ఈ కాజ్ అనేది ఏం లేదు. సో ఈవెన్ రీసెర్చ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ రిగార్డింగ్ ద కాజెస్. సో మెయిన్గా వచ్చేసి మనకి ఈ కాజెస్లో ఇప్పటిదాకా తేలింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మదర్స్ మెంటల్ హెల్త్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్. ఒకవేళ మదర్ కానీ మెంటలీ ఇన్స్టేబుల్ ఉన్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్లో కానీ లేదంటే ఏదైనా డిఫరెంట్ మెంటల్ సినారియోస్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఉన్నట్లయితే అది బేబీకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మెనీ మెడిసిన్స్ వాడటం వల్ల మదర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో వాడటం వల్ల ఈ ఆటిజం ఆర్ ADHD వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ థింగ్ వచ్చేసి మనకి కాన్సంగ్వేనియస్ మ్యారేజెస్ అంటాము, అంటే మేనరికంలో పెళ్లి చేసుకోవడాలు ఇవన్నీ. సో ఇది వన్ ఆఫ్ ది కాజ్. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి వ్యాక్సినేషన్స్ అనమాట. ఈ వ్యాక్సినేషన్స్ వల్ల కూడా చాలా పిల్లల్లో మనము ADHD అండ్ ఆటిజం చూస్తున్నాము. బట్ ఓన్లీ వ్యాక్సినేషన్ వల్ల వస్తుందా అంటే నో.
దేర్ ఆర్ డిఫరెంట్ కాజెస్. సో ఓన్లీ 100% వ్యాక్సినేషన్ వల్ల వస్తుంది అనే కాజ్ అనేది లేదు. సో దేర్ ఆర్ డిఫరెంట్ కాజెస్. ఈవెన్ ఆ కాజ్ కరెక్టా కాదా అనేది కూడా ఈవెన్ రీసెర్చ్ వర్క్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. రైట్. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అన్నారు. మెంటల్ డిప్రెషన్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోగలం, కానీ ప్రెగ్నెన్సీ టైంలో టాబ్లెట్స్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా తీసుకోవాలని డాక్టర్సే చెప్తారు. మరి ఏం చేయాలి అలాంటి వాళ్ళు? సో నార్మల్గా ఫర్ ఫీవర్ కానీ ఫర్ కోల్డ్ అండ్ కాఫ్ కానీ మెడిసిన్స్ వాడచ్చు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ ది మెడిసిన్స్. సో మెయిన్గా మనకి కొన్ని మెడిసిన్స్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు, సో స్టిరాయిడల్ మెడిసిన్స్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఆ టైంలో కానీ కన్సీవ్ అయితే గనక సో ఇట్లాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్గా స్టిరాయిడల్ ఇవి వాడటము, స్టిరాయిడల్ ఇంజెక్షన్స్ వాడటము ఎక్కువగా, దీనివల్ల ఈ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లెట్స్ టేక్ ఆటిజం. ఆటిజంతో బాధపడేవారు మీ దగ్గరకు వస్తే ఏ విధంగా ఉంటుందంటారు? మీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే వాళ్ళ ఇంట్లో హోమ్ రెమెడీస్తో ఏమైనా తగ్గించే అవకాశం ఉందంటారా? పేరెంట్స్ ఏదైనా చేసి ఫిజికల్గా, అదర్వైజ్ టాబ్లెట్స్ అలాంటివి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఓకే, దానికంటే ముందర మనం ఒక దాని గురించి మాట్లాడుకోవాలి. సో దేర్ ఆర్ ఇన్వెస్టిగేటివ్ టెస్ట్స్ అనమాట. సో కార్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంది, డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇందులో ఏంటంటే మనకి 5 నుంచి 30 వరకు ఉన్నట్లయితే వాళ్ళకి మైల్డ్ ఆటిస్టిక్ ఆర్ ఆటిజం లేదు అని అర్థం, చాలా మైల్డ్. అదే మనకి 35 నుంచి 37 రేంజ్లో ఉంది పాయింట్స్ అని అంటే మోడరేట్ లెవెల్ ఆఫ్ ఆటిజం ఉంది అని అర్థం. దానికంటే ఎక్కువ అంటే 70 వరకు, దానికంటే ఎక్కువ వరకు ఉంది అంటే సివియర్ ఆటిస్టిక్ లెవెల్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. సో ఈ రేంజ్లో చూసుకున్నట్లయితే సో మైల్డ్ ఆటిస్టిక్లో మనకి కొన్ని బిహేవియరల్ ప్యాటర్న్స్ ఒకవేళ ఎక్సెసివ్గా ఉన్నట్లయితే థెరపీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, బిహేవియరల్ థెరపీ కానీ ఇవి యూజ్ చేస్తే తగ్గుతుంది. అండ్ ఎవ్రీ మైల్డ్ పేషెంట్ థెరపీస్ వల్లే తగ్గుతుందా అంటే కాదు, మెడికేషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో వాట్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ వీ గివ్ అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా మనము ఆ జీన్ లెవెల్ వరకు మెడిసిన్స్ అనేవి యాక్ట్ అవుతాయి అన్నమాట. సో కాన్స్టిట్యూషనల్ బేసిస్లో ఉంటాయి. వాట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బేసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటిస్టిక్ పేషెంట్ వచ్చారు అండ్ నా దగ్గరకు ఒక 3-4 ఆటిస్టిక్ పేషెంట్స్ ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళ బిహేవియరల్ ట్రేట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవ్రీబడి డోంట్ హ్యావ్ ద సేమ్ సిమ్టమ్స్ అండ్ సేమ్ సైన్స్ అనమాట. సో వాళ్ళల్లో ఎటువంటి బిహేవియరల్ ప్యాటర్న్ ఉంది, ఎటువంటి కాన్స్టిట్యూషన్ ఉంది అనేది చూసి దానికి తగ్గట్టు అడ్వాన్స్డ్ హోమియోకేర్ మెడిసిన్స్ అనేవి ఇస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కాన్స్టిట్యూషన్ లెవెల్లో వాళ్ళకి చేంజెస్ వచ్చి బిహేవియర్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఆటిజం అండ్ ADHD ఎలా ఉంటుందంటే ఫ్యూ ఆఫ్ ద సిమ్టమ్స్ అవి రిపీటెడ్గా మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. అలా అని చెప్పేసి మనము కొన్ని బిహేవియరల్ ట్రేట్స్ అనేవి తగ్గించలేము. బట్ దెన్ వీ హ్యావ్ ఫ్యూ మెడికేషన్స్ వేర్ మనకి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద బిహేవియరల్ ట్రేట్స్ అనేవి తగ్గుతాయి. సో మనకి ఎంత ఇంటెన్స్ లెవెల్ ఉన్నా కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మెడిసిన్స్ తోటి. సో వాళ్ళకి థెరపీస్ వల్ల యూజ్ ఉంటుందా, మెడికేషన్ వల్ల యూజ్ ఉంటుందా, ఆర్ కంబైన్డ్ ఆ రెండు కలిపి మనకి ఎక్కువగా యూజ్ అవుతుందా అనేది కూడా వాళ్ళ స్కోర్ని బట్టి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రైట్. జబ్బు ఏదైనా కూడా పిల్లల వరకే వచ్చేవరకు పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే టాబ్లెట్స్ అవసరమా, ఈ ఏజ్కి టాబ్లెట్స్ అవసరమా అని అనుకుంటూ ఉంటారు. మీరు ఇందాక లెవెల్స్ని బట్టి థెరపీ కూడా ఉంటుందని చెప్పారు. థెరపీ ఏ విధంగా చేస్తారు, ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళకి చేస్తారు? సో థెరపీస్ అనేవి మెయిన్గా మైల్డ్ లెవెల్లో ఉంది అని అంటే వాళ్ళకి ఓన్లీ ఇప్పుడు స్పీచ్ థెరపీ అనుకోండి. సో మెయిన్గా ఆటిజం అండ్ ADHDస్లో ఏంటంటే స్పీచ్ అనేది వాళ్ళకి క్లియర్గా ఉండదు. అంటే వాళ్ళకి మాటలు వచ్చు కానీ ఇఫ్ దే ఆర్ ఓకే టు టాక్ దెన్ ఓన్లీ దే విల్ టాక్, అదర్వైజ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అనమాట. సో మనకేంటంటే ఈ టాకింగ్లో ఓన్లీ అమ్మ కానీ మామ, నాన్న, తాత ఇట్లాంటి చిన్న చిన్న వర్డ్స్ అనేది వాడతారు. ఆకలేసినప్పుడు వాళ్ళకి సైన్స్ తప్ప ఆకలేస్తుంది అని చెప్పలేరు. యూరిన్కి మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు యూరిన్ వస్తుంది, మోషన్ వస్తుంది అని కూడా చెప్పలేరు అనమాట. వాళ్ళు సైన్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు మెయిన్గా మనకి కొంతవరకు స్పీచ్ థెరపీ అనేది యూజ్ అవుతుంది. అది కూడా మనకి ఒకవేళ మైల్డ్ ఉంది, మోడరేట్ లెవెల్లో ఉంది అని అంటే మనకి స్పీచ్ థెరపీ అనేది కొంతవరకు యూజ్ అవుతుంది. అదే సివియర్ లెవెల్లో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే
ఒక సర్టెన్ రేంజ్ వరకు థెరపీస్ అనేది యూజ్ అయ్యి ఆ తర్వాత రెస్పాండ్ అవ్వటం ఆగిపోతుంది అనమాట. సో దెన్ ద మెడిసిన్స్ విల్ యాక్ట్. సో స్టార్టింగ్ నుంచే మనం మెడిసిన్స్తో పాటు థెరపీస్ అనేవి స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచే మనకి ప్రోగ్రెస్ ఉండి తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా స్పీచ్ థెరపీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బిహేవియరల్ థెరపీ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది కిడ్స్ పక్కన పిల్లల్ని కొట్టడం కానీ లేదంటే స్క్రాచ్ చేయడం కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. అండ్ ఆల్సో ఒక దగ్గర కూర్చోకుండా ఉండటం, అటు ఇటు తిరుగుతూ ఉండడము. సో ఇటువంటి బిహేవియర్స్ ఉన్నప్పుడు మెయిన్గా ఏంటంటే వాళ్ళని ఒక దగ్గర కూర్చునేటట్టు చేయటం, అంటే ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ అనేది క్రియేట్ చేయడానికి బిహేవియరల్ థెరపీ అనేది యూజ్ అవుతుంది. సో ఇది మనకి మైల్డ్ మోడరేట్ లెవెల్ వరకు యాక్ట్ అవ్వచ్చు, సర్టెన్ లెవెల్ వరకు. ఆ తర్వాత మనకి మెడికేషన్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇలాంటి లెవెల్స్ ఉన్నప్పుడు మెడికేషన్ స్టార్టింగ్ నుంచి వాడితే గనక తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. డాక్టర్ గారు ఇందాక చెప్తూ అన్నారు ఆటిజంలో లెవెల్స్ ఉంటాయి, బిగినింగ్ స్టేజ్లో అయితే థెరపీతో అవుతుంది, తర్వాత మెడికేషన్ కూడా అవసరం అవుతుంది అన్నారు. అయితే మెడికేషన్ వరకు వెళ్తే వాళ్ళకి ఎన్నాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందంట ట్రీట్మెంట్? ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వేరే ట్యాబ్లెట్స్ వేసుకునే అవకాశం ఉంటుందా? వేరే టాబ్లెట్స్ అంటే ఇన్ జనరల్ ఫీవర్ వచ్చినా, కాఫ్, కోల్డ్, చిన్న పిల్లలకి వచ్చేవి నార్మల్గా వస్తుంటాయి కదా సీజనల్ జబ్బులు అనేవి, అలా దే కెన్ యూజ్ అండి. సో ఈ మెడిసిన్స్ వాడుతూ కూడా వాళ్ళు ఆ మెడిసిన్స్ వాడచ్చు. అండ్ మెయిన్గా మెడిసిన్ దేనికి అని అంటే వాళ్ళ బిహేవియరల్ ట్రేట్స్ని చేంజ్ చేయడానికి. సో వాళ్ళకి ఏంటంటే ఎంత టైం పీరియడ్ పడుతుంది అని అంటే అకార్డింగ్ టు దేర్ లెవెల్స్. మైల్డ్గా ఉంటే మనకి కొద్దిగా ఇప్పుడు ఆటిజం, ADHD తగ్గాలి అని అంటే టైం డ్యూరేషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. లైక్ 1 monthలో తగ్గిపోతుంది, 2 monthలో తగ్గిపోతుంది అని ఎవరు ప్రామిస్ చేయలేరు. బికాస్ రెస్పాండ్ అవ్వటానికి, మెడిసిన్కి రెస్పాండ్ అవ్వటానికే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. సో మెడిసిన్స్ వాడుతూ ఉంటే మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఈ టైం డ్యూరేషన్లోనే వాళ్ళకి తగ్గుతుంది అని క్లారిటీగా మనం చెప్పలేము. అకార్డింగ్ టు ద పేషెంట్ ఇట్ విల్ బి దేర్ అనమాట. అండ్ దాంతోపాటు యూ కెన్ యూజ్ ఫీవర్కి కానీ, కోల్డ్ కాఫ్కి, డయేరియా వచ్చినప్పుడు ఆ మెడిసిన్ యూజ్ చేయడం యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. కొంతమంది పిల్లలు ఉన్నట్టుండి వాళ్ళ లోపల సడన్ బిహేవియర్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి చూసిన మీరు ఇందాక చెప్పినట్టు రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. చదువు దగ్గరకు వచ్చేవరకు మా పాప కానీ బాబు కానీ చదవట్లేదు, ఫోకస్డ్గా కూర్చోవట్లేదు అంటారు. అది కూడా ఈ ఆటిజం, ADHD కిందకి వస్తుందంటారా? సో మెయిన్గా అది ADHD కింద కన్సిడర్ చేయొచ్చు. యూజువలీ ఏంటంటే ఆటిస్టిక్ కిడ్స్ కానీ, ADHD కిడ్స్ కానీ ఇంటెలెక్చువల్లీ చాలా హై ఉంటారు. కానీ ఏంటంటే ఒక దగ్గర కూర్చోలేకపోవడం వల్ల చాలా కంప్లైంట్స్ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక దగ్గర కూర్చోట్లేదు అని అంటే అన్ని ఆటిస్టిక్ కిందకి ఆర్ ADHD కిందకి రావు. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఎవరు కూడా ఆ ప్లేస్లో కూర్చోడానికి ఇష్టపడరు. సో ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ అ కన్సెంట్. ఆ తర్వాత మనకి ADHD ఉంది అని అంటే ఇంపల్సివ్ బిహేవియర్ అనమాట. ఆ ఏరియా వాళ్ళకి నచ్చట్లేదు అంటే దే కెన్ గో అప్ టు ఎనీ లెవెల్. అంటే పక్కన వాళ్ళని కొట్టడం కానీ, అండ్ వాళ్ళతో చాలా ర్యాష్గా బిహేవ్ చేయడం కానీ, వర్బల్గా చాలా ర్యాష్గా ఉండటం కానీ, బికాస్ దే ఆర్ నాట్ లైకింగ్ దట్ ఎన్వైరన్మెంట్ అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది పేషెంట్స్ వాళ్ళ మదర్స్ కానీ, ఫాదర్స్ కానీ నాకు చెప్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారండి, కానీ బయటికి వెళ్ళినప్పుడే వాళ్ళకి చేంజెస్ కనిపిస్తాయి. బయటికి వెళ్ళంగానే లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ, లేదంటే ఎక్కడికన్నా ప్లే గ్రౌండ్కి పిల్లలతో ఆడడానికి తీసుకెళ్ళినప్పుడు చాలా గట్టిగా అరవటము, పక్కన వాళ్ళని కొట్టేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు అని అంటారు. సో బికాస్ దే డోంట్ లైక్ దట్ ఎన్వైరన్మెంట్ అనమాట. సో ఈ బిహేవియరల్ ట్రేట్ని నెమ్మదిగా చేంజ్ చేసుకుంటూ రావాలి. సో ఒకటేసారి నేను బయటికి వెళ్ళంగానే నాకు చేంజెస్ కనిపించాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వీ హ్యావ్ కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, దాంతోపాటు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మెడిసిన్ లేకుండా పిల్లలకి ఆ కైండ్ ఆఫ్ బిహేవ్ను ఇట్లా బిహేవ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. బికాస్ మనము అంటాం అన్నమాట, ఇప్పుడు మనకేంటంటే ఒకటి చెప్పినప్పుడు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది, కానీ ఆ పేషెంట్స్లో అర్థం చేసుకునే కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా తక్కువగా ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. సో వాట్ మెడిసిన్ డస్ ఇస్
ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ని కొంచెం ఎలివేట్ చేస్తుంది, అర్థం చేసుకునే కెపాసిటీని పెంచుతుంది అనమాట. దెన్ యూ గివ్ థెరపీ, దెన్ యూ గివ్ బిహేవియర్ థెరపీ కానీ స్పీచ్ థెరపీ కానీ అవి వర్క్ అవుతాయి. సో నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఒక్కొక్క ప్రొసీజర్ తోటి చేస్తే అలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇన్ జనరల్లీ డైలీ హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి? సో నా దగ్గరికి ఓన్లీ మీ ఐ గెట్ 10 to 15 పేషెంట్స్ వస్తారండి ఎవ్రీ డే, పర్ డే. చాలా హ్యూజ్. ఎస్, ఆఫ్టర్ కోవిడ్ చాలా ఎక్కువ స్టార్ట్ అయింది. సో యూ కెన్ అజ్యూమ్ అనమాట, నా దగ్గరికి ఒక 10 అంటే మొత్తం చాలామంది డాక్టర్స్ ఉంటారు, దే గెట్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్. సో ఎందుకు స్టార్ట్ అయింది అని చూసుకున్నట్లయితే, యాజ్ ఐ టోల్డ్ యూ, కోవిడ్ టైంలో చాలా మెంటలీ అన్స్టేబుల్గా ఉన్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఎట్లా ఉంటుందంటే అది ప్యానిక్ అనమాట, నేను బయట హాస్పిటల్స్కి పోలేను, వెళ్తే కోవిడ్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి. సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉండటం, అండ్ ఆల్సో ఆ టైంలో డిఫరెంట్ సినారియోస్ ఉండటము, మెడిసిన్స్ కరెక్ట్ టైంకి వేసుకోలేకపోవడం, ఆర్ ఎక్సెసివ్ మెడిసిన్స్ వేసుకోవటం, అండ్ ఎక్సెసివ్ వ్యాక్సినేషన్స్ ఇచ్చేయటము, ఇలా కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా విజిబుల్ అయింది మనకి. ఇంతకు ముందర కూడా ఉన్నాయి, కానీ దే ఆర్ నాట్ దిస్ మచ్ అనమాట, ఇంత లెవెల్లో లేవు, బట్ ఆఫ్టర్ దట్ చాలా ఎక్కువగా వచ్చేసాయి అనమాట. ఓకే, మీకు వచ్చే 10-12 కేసుల్లో మోస్ట్ కామన్గా ఏ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి అంటారు? ఈ ఆటిజం అంటే ఎలాంటి డిసార్డర్స్తో వస్తున్నారు ఈ కేసెస్? డిసార్డర్స్ అంటే ఆటిస్టిక్ అండ్ ADHD కేసెస్ వచ్చినప్పుడు మెయిన్గా పేరెంట్ కంప్లైంట్ ఏంటంటే, మా బాబు కానీ మా పాప కానీ మాట్లాడట్లేదు. సో వాళ్ళకి 5 years వచ్చినా 7 years వచ్చినా వాళ్ళకి ఏంటంటే మాట్లాడడం సరిగ్గా రావట్లేదు. అండ్ ఇప్పుడు కొన్ని నేను ఇందాక చెప్పినట్టు అమ్మ, నాన్న, తాత ఇవి తప్ప వాళ్ళు ఏం మాట్లాడరు అనమాట. వాట్ దే కంప్లైన్ ఇస్ 1.5 year వరకు 2 years వరకు చాలా బాగున్నారు, దాని తర్వాత నుంచే ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. వై డాక్టర్ అని అడుగుతూ ఉంటారు అనమాట. అంటే నా పిల్లల్లో ఏమన్నా వినికిడి ప్రాబ్లం ఉందా, లేదంటే వేరే ఏమన్నా ఇష్యూ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. సో మెయిన్గా ఏంటంటే యూజువల్గా ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మెయిన్గా మనకి చైల్డ్హుడ్ నుంచే, అంటే 1.5 year నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అప్పుడే మనము ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్గా పట్టుకొని ఒకవేళ క్లినిక్ కానీ తీసుకొని వచ్చినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సరిగ్గా మాట్లాడట్లేదు, ఇప్పటిదాకా చాలా యాక్టివ్గా ఉండి సడన్గా ఒక దగ్గర ఉండటము, అండ్ నాట్ ఈవెన్ మింగిలింగ్ విత్, అంటే సోషలైజేషన్ లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంతకు ముందర తాత, అమ్మమ్మ వీళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు. సో ఇట్లాంటి బిహేవియరల్ చేంజ్ సడన్గా చూసినప్పుడు అప్పుడే మీరు తీసుకొని వచ్చుంటే దెన్ వీ కెన్ ఇన్వెస్టిగేషన్స్ చేయించి చెక్ చేయించేవాళ్ళు. కానీ యూజువల్గా 5 years దాటి 7 years దాటిన తర్వాత పేరెంట్స్ కమ్ టు అస్ అనమాట, ఆఫ్టర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఏమవుతుందంటే ఆల్రెడీ చాలా ప్రోగ్రెషన్ అయిపోయి ఉంటుంది, దెన్ దే విల్ కమ్. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ కెపాసిటీ సరిగ్గా లేకపోవడం, అది స్కూల్కి వెళ్ళే ఏజ్. ఆ టైంలో మనం స్కూల్లో జాయిన్ చేసినా కూడా ఒక దగ్గర కూర్చోలేక, అర్థం చేసుకోలేక, దే కెన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆ పోయం కానీ ఆ రైమ్ కానీ వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఏంటంటే చెప్పలేరు, బికాస్ దే డోంట్ వాంట్ టు టాక్. అది వాళ్ళు రాయగలుగుతారు, వాళ్ళు ఒకవేళ వాళ్ళకి అది రాయడం ఇష్టం లేకపోతే ఆ రాయడం కూడా ఉండదు అనమాట. సో ఇలాంటి టైంలో పేరెంట్స్కి ప్రాబ్లం వచ్చి దే బ్రింగ్ టు అస్ అనమాట, వై మై కిడ్ ఇస్ డూయింగ్ లైక్ దిస్ అని చెప్పేసి. ఓకే, ఆటిజం కానీ ADHD కానీ ఆ పిల్లలు కూడా నార్మల్ పిల్లల్లాగే ఉంటారు, కానీ బిహేవియర్ ఇష్యూలో కొంచెం తేడాలు ఉంటాయి. మామూలుగా పిల్లలు పుట్టినప్పుడు ఏమనుకుంటారు, చాలా మందితో, అంటే ఇటు తాతతో, అటు అమ్మమ్మతో, అటు నానమ్మతో, అత్తతో, మేనమామతో అందరితో పోల్చుకుంటారు, ఇంక్లూడింగ్ పేరెంట్స్తో. చిన్నప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి ఆ పోల్చుకోవడంతోనే సగం టైం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చిన్నప్పుడు అలాగే చేశారు కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారని. అది గుర్తుపట్టడమే పెద్ద ఇష్యూ. ఎలా గుర్తుపట్టొచ్చు అంటారు పేరెంట్స్? సో మెయిన్గా ఇప్పుడు యూజువల్గా మాటలు రావాలి అంటే ఫస్ట్ మనం బిహేవియరల్ ప్యాటర్న్స్, వాళ్ళ పేరెంట్స్కి మాటలు ఎప్పుడు వచ్చాయనేది చూసుకోవాలి. ఒకవేళ 2 years వరకు 3 years వరకు కూడా వాళ్ళ పేరెంట్స్కి మాటలు రాలేదు అంటే వీ కెన్ వెయిట్ అంటిల్ దెన్. ఆ తర్వాత కూడా మీరు వెయిట్ చేస్తున్నారు, నా పిల్లలకి మాటలు రావట్లేదు అంటే ఇట్ ఈస్ ఫూలిష్నెస్ అనమాట. సో దెన్ యూ కెన్ బ్రింగ్ ఇట్ టు అస్. ఆ టైంలో మీరు ఇంకా వెయిట్ చేస్తూ ప్రొలాంగ్ చేస్తూ ఉంటే యూ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ADHD ఆర్ ఇట్ ఈస్ అ నార్మల్ కిడ్ అని చెప్పేసి. సో ఇది ఒకటే కాకుండా దీంతో పాటు
మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాండ్ ఫ్లాపింగ్ అంటాము, అంటే ఊరూరికేనే చేతులు ఇట్లా ఊపేయడము, లేదంటే దేనికో ఒకదానికి తీసి చెయ్యి ఇట్లా కొట్టేస్తూ ఉండడము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సోఫా ఉంది, సోఫా మీద నుంచి ఊరూరికేనే ఎక్కి దూకుతూ ఉండడము. ఇలాంటివి కొన్ని మోటార్ సెన్సెస్ కానీ కొన్ని సెన్సెస్ కానీ ఊరూరికేనే చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి బిహేవియరల్ ప్యాటర్న్ చూసినప్పుడు తీసుకొని వస్తే మంచిది, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజెస్లో తొందరగా తగ్గుతుంది. అదే ప్రొలాంగ్ అవుతూ ఉంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఎలాంటి ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుందంటారు ఈ పేషెంట్స్ ఇలా డిసార్డర్ ఉన్న పిల్లలకి? అండ్ మెడికేషన్ ఏ విధంగా ఉంటుంది హోమియో కేర్ ఇంటర్నేషనల్లో? సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా థెరపీస్కి వెళ్ళినప్పుడు లేదంటే యూజువల్గా ఏం చెప్తారు అంటే మిల్క్ ప్రోడక్ట్స్ మానేయాలి, మనకి గ్లూటెన్ మానేయాలి, దెన్ మనము ఫ్రూట్స్ ఇవ్వద్దు, షుగర్స్ ఇవ్వద్దు, ఇట్లాంటివన్నీ రెస్ట్రిక్షన్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇన్ని రెస్ట్రిక్షన్స్ చేసినా కూడా ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ వేర్ ఇన్ని రెస్ట్రిక్షన్స్ చేసినా కూడా వాళ్ళకి ఆ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉన్నాయో ఇంతకు ముందర ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. సో వై లైక్ దట్? సో ఫుడ్లో చేంజెస్ చేసినా కూడా మనకి ప్రాబ్లం ఉంది అంటే ద కాజ్ ఇస్ నాట్ ఫుడ్ అని అర్థం. సో మనకి న్యూట్రిషన్ ఫుడ్ ఏది పెట్టినా కూడా ఇట్ ఈస్ ఓకే. ఎక్సెసివ్గా ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ కానీ అది ఆ కిడ్స్కే కాదు ఏ కిడ్స్కి పెట్టినా కూడా డిజార్డర్స్ అనేవి వస్తాయి. మెయిన్గా ఒక కంటెంట్ ఏంటంటే షుగర్ ఎక్కువ తింటే హైపర్ యాక్టివిటీ పెరుగుతుంది. సో షుగర్ వల్ల నార్మల్గా మనం కూడా షుగర్ తింటే మనకి హైపర్ యాక్టివ్నెస్ ఎక్కువగానే ఉంటుంది, యూ కెన్ అబ్జర్వ్. సో యూజువల్గా షుగర్ ఒకటి స్టాప్ చేసి మిగతా ఏదన్నా ఇవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఈ ఫుడ్ ఇవ్వాలి అని ఏం లేదు, యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే, ఈ ADHD ఆటిజం అది ఓన్లీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రికాషన్స్ తీసుకోకపోతే వచ్చిందా, లేకపోతే హెరిడిటరీగా కూడా వచ్చే అవకాశం ఉందా? హెరిడిటరీలో చాలా తక్కువ ఎస్ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ నేను చూసిన కేసెస్లో హెరిడిటరీ వల్ల వచ్చింది అనేది చాలా తక్కువ కేసెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఎస్ ఇట్ ఈస్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి హెరిడిటరీ వల్ల వచ్చేది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రికాషన్స్ తీసుకోలేకపోవడం వల్లే వచ్చింది అని 100%గా చెప్పలేము. యాజ్ అ టోల్డ్ యూ ప్రయర్ ఇట్ సెల్ఫ్ కాజెస్ అనేవి ఇంకా క్లారిటీ లేదు, రీసెర్చ్ వర్క్ నడుస్తుంది దాని మీద. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.